తమ కూతురు మరణానికి కారణమైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని తేజస్విని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమగుడు గ్రామానికి చెందిన తేజస్విని అనే దళిత యువతిని అదే గ్రామానికి చెందిన శ్రీహరి అనే యువకుడు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమయ్యాడు. ఇన్స్టాలో పరిచయమై వేధింపులకు పాల్పడి ఆత్మహత్యకు కారణమైన యువకుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పటాన్చెరులో బాధిత కుటుంబ సభ్యులు స్థానిక విద్యార్థులు క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు. సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ యాప్ ద్వారా తన కూతురికి పరిచయమైన శ్రీహరి అనే యువకుడు నరకయాతన అనుభవించేలా చేశాడని వాపోయారు. ఆఖరికి తమ కూతురు తేజస్విని ఆత్మహత్యకు కారణమయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం శ్రీహరిని చట్టరీత్యా శిక్షించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఎడల ఎంతటి నిరసనకైనా సిద్ధమని హెచ్చరించారు. అమ్మాయికి జరగదు అంటే మీకు మీ గతంలో కానీ ఎవరైనా మీకు ఫోన్ కాల్ చేసినా, ఎవరైనా భయపడిచ్చినా, ఎవరైనా మిమ్మల్ని ఏడిపించినా కానీ మా దృష్టికి తీసుకెళ్తే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటాం. గతంలో గిట్ట ఇలాంటి జులై వేదవలు ఇంతకుముందు 2-3 కేసులు ఉన్నాయి వాని మీద. మరి తల్లి ఎలాంటి దుర్మార్గులంటే తనగిట ఒక ఆడపిల్లని కన్నది. మరి ఆడపిల్ల గోస అనేది తెలియదా? ఒక ఇంటికి జరిగిన గోస ఇంకో ఇంటికి జరుగుతుంది, నీ ఇంటికి జరుగుతుంది, ఇలానే ఉంటుందా? మరి ఆ ఇంటికి నిజంగా ఏమి ఇచ్చినా వాళ్ళకి ఏం చేయగలుగుతాం? వాళ్ళ ఇంటికి ఏం చేయగలుగుతాం? ఇప్పుడు వెంటనే ఈ అబ్బాయిని వీళ్ళు మందులు ఏదైతే ఈ బాధితుడు ఉందో బాధితుడి మీద కఠినంగా చర్య తీసుకోవాలి. అదేవిధంగా తల్లి గిట ఎన్నిసార్లు పాపకు ఫోన్ చేసిందో నేను డైరెక్ట్ మాట్లాడినా పాపతో. తల్లి చాలాసారి ఫోన్ చేసి నా ఇంటికి వచ్చేసే అన్నది. ఏ తల్లి అట్లా మాట్లాడకూడదు. ఏదన్నా ఉంటే చెప్పాలి, అట్లా కాదు ఇట్లా కాదు. ఇంట్లో పూర్తి బాధ్యత తల్లి ఉంది. తల్లి గిట చట్టపరమైన చర్య తీసుకొని వెంటనే ఆమె జైలు పంపించాలి. ఇంట్లోకి వీళ్ళు నాటకం ఆడుతుంది. ఆమె చాలా క్రిమినల్ మైండ్ ఆమెది. ఇదివరకు నేను దోమల్లో చాలా సందర్భంలో చూసిన ఆమెను పోలీస్ స్టేషన్లో. ఆమె మీద వాళ్ళ కొడుకును కావాలని హాస్పిటల్లో జాయిన్ చేసి ఒక డ్రామా అల్లుతుంది. దీన్ని వెంటనే పోలీస్ వ్యవస్థ గమనించి తగు న్యాయం చేయాలని దోమడు ప్రజా తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. మా కొడుకు టార్గెట్ చేశారు కొంతమంది. వాళ్ళు మా కొడుకుకి ఏమైనా మా పిల్లనే ఇట్లా మా కొడుకు జాగ్రత్తుంటారు. మా కొడుకుకి అయితే ఏం కావద్దు. మా పిల్ల పోయింది, మా పిల్ల తగ్గట్టు మళ్ళీ మా కొడుకుకి ఏమైనా చేసారు అనుకో. ఇప్పుడు ఇదే వదిలేస్తే మా కొడుకు మా పిల్లలు ముందుంటారు. మా కొడుకు ఏం జరిగినా వీళ్ళని మాత్రం నేను వదిలిపెట్టామండి. నా కొడుకు ఏం జరిగినా వీళ్ళే బాధ్యత. మా ఇంటి ముందు బండ్లు చూడడానికి కూడా పంపించాలి. అమ్మ ముందు ఏమొచ్చి నేర్పించిందో ఏమో అడ్డగట్టల. మా బిడ్డ మనస్పారానికి గురయ్యి 4 అంతస్తులు మేము ఉంటేనే ఎక్కుతుంది, లేకపోతే ఎక్కదు. మేము ఇల్లు కట్టినాం కానీ ఏనాడు నా బిడ్డ మీదకి ఎక్కాలి. మొన్న నైట్ 8 గంటలకు ఎక్కిందంటే మనస్తాపానికి గురయ్యింది. మా కడుపు కొత్త మిగిలిసింది. మా కొడుకు ఏమైనా అయిందంటే మేము ఇప్పుడు మా బిడ్డ పట్టించుకోకపోతే మా కొడుకు ఏమైనా అవుతుంది. మీరంతా చర్య తీసుకోవాలి. అమ్మాయికి జరగదు అంటే మీకు మీ గతంలో కానీ ఎవరైనా మీకు ఫోన్ కాల్ చేసినా, ఎవరైనా భయపడిచ్చినా, ఎవరైనా మిమ్మల్ని ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.